వెల్కమ్ టు ఏబీటీ టీవీ న్యూస్. నేను సుమలత. రాష్ట్ర సేవికా సమితి వారి ఆధ్వర్యంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో మొదలైన వసంత నవరాత్రులలో శ్రీరామ కథ ప్రవచనములు రెండో రోజుకు చేరుకున్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని దమ్మాయిగూడ, ములుగు, భూపాలపల్లికి చెందిన రామాలయం, చిన్న గుంటూరుపల్లి, దేవగిరి పట్టణంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో వసంత నవరాత్రుల సందర్భంగా వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ గారి పథదర్శిని శ్రీరామ కథ ప్రవచనములు జరిగాయి. గోదావరికంలో రామ భజనలో మహిళలు తన్మయత్వం చెందారు. ప్రతి చోట జాతీయవాద స్ఫూర్తి, దేశభక్తి కనబడడం విశేషం. రామకథ ఇందాక వారు చెప్పినట్టు రామకథ ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, ఎవరు చెప్పినా అది ఆహ్లాదకరమే. అయితే నేను చెప్పబోయేటువంటి అంటే రాష్ట్ర సేవికా సమితి తరఫున చెప్పబోయేటువంటి ఈ పథదర్శిని రామకథ వెనకాల ఉంది పథము, మార్గాన్ని చూపించేది ఏది అయ్యా అంటే రామకథ. దీన్ని అక్కడే వందనీయ మౌసీజీ గారిది చిత్రపటం కూడా ఉన్నది. వందనీయ లక్ష్మీబాయి కేల్కర్ గారు 1936లో రాష్ట్ర సేవికా సమితిని మొదలుపెట్టారు. 1936లో రాష్ట్ర సేవికా సమితిని మొదలుపెట్టారు. వారు రాసినటువంటి పథదర్శిని రామకథ దీన్ని 3 సంవత్సరాల నుండి ఈ వసంత నవరాత్రుల్లో ప్రవచనాలుగా చెప్పడం అనేది రాష్ట్ర సేవికా సమితి ఒక కార్యంగా తీసుకుంది. రామకథని విస్తృతంగా అందరి మనసుల్లోకి పంపించాలి. ఎందుకని? అది ధర్మ కథ. రామయ్య అంటే ధర్మ మార్గంలో నడిచినటువంటి వ్యక్తి కాబట్టి మనందరం కూడా వెళ్ళవలసినటువంటి ఏ పాత్రలో ఉన్నా ధర్మ మార్గంలో వెళ్ళాలి. కాబట్టి ఆ రామయ్య మనకి ధర్మ మార్గాన్ని చూపించాడు. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఎలా, ఏ వ్యక్తులతో మనం ధర్మబద్ధంగా వ్యవహరించుకోవాలి, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళాలి అనేది రామయ్య చెప్పాడు, చూపించాడు అనేది అందరికీ తెలుసున్న విషయమే. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మౌసీజీ గురించి ఒక 2 మాటలు. వీరు ఒకసారి గాంధీ గారు స్వాతంత్ర సమరం టైం 1932 అంటే వారు పుట్టింది ఎప్పుడో, అప్పుడు గాంధీ గారు ఉపన్యసిస్తున్నటువంటి కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళారట వందనీయ మౌసీజీ. వెళ్ళినప్పుడు దాంట్లో ఒక వ్యక్తి, ఒక మహిళ, స్త్రీలందరూ ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అని అడిగారట. ఇంకెవరిని ఆదర్శంగా తీసుకుంటాము? స్త్రీలందరూ సీతాదేవిని ఆదర్శంగా తీసుకోవాలి. బాగుంది. మరి పురుషులు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? పురుషులు ఎవరిని ఆదర్శంగా తీసుకోక్కర్లేదు అన్నారట. అదేంటి, స్త్రీలకే ఆదర్శం కావాలా, పురుషులకు అక్కర్లేదా అని ఆ స్త్రీ ప్రశ్నిస్తే గాంధీ గారు చెప్పింది ఏంటంటే, సీత వ్యక్తిత్వంలోంచి రాముడు ఉద్భవించాడు, రాముడు ఉదయించాడు, రాముడు రూపుదిద్దుకున్నాడు. అది సీతమ్మ వ్యక్తిత్వం. అది మౌసీజీ విన్నారు. అంటే సీత వ్యక్తిత్వం అంత గొప్పదా? వారు చదువుకోలేదు. మౌసీజీ ఏమీ చదువుకోలేదు, అసలు పాఠశాలకు వెళ్ళలేదు, గురు బోధ లేదు వారికి. కానీ ఏదో సమాజానికి ఏదో చేయాలి, మంచి చేయాలి, ఇది తప్ప వారికి రామాయణ, భారత, భాగవతాలు చదవటం ఏమీ తెలియదు. ఈ మాట వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏంటా సీత వ్యక్తిత్వం తెలుసుకోవాలి అని చెప్పి రామాయణం పుస్తకాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చదవటం మొదలుపెట్టారు. వారు మరాఠీ, వాళ్ళ భాష, మాతృభాష, అక్కడ తనకి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు చదవటం మొదలుపెట్టారట. కానీ ఎక్కడ తృప్తి కలిగించలేదు. గాంధీ గారు చెప్పిన మాటకి, పుస్తకాల్లో ఉన్నదానికి ఎక్కడా కూడా వారు తృప్తి పడలేదు, మనసు తృప్తి పడలేదు. అలా చదువుతూ ఆ అధ్యయనంలో వాల్మీకి రామాయణం దగ్గరికి వచ్చారు. అప్పుడు వాల్మీకి రామాయణం చదివిన తర్వాత దాంట్లో ఉన్న సీతమ్మ తల్లి ప్రతి తన అవసరం ఎక్కడొచ్చిందో, అక్కడ ఏ విధంగా
రాముడిని తీర్చిదిద్దిందో చదివిన తర్వాత గాంధీ గారు చెప్పింది అర్థమైందట వారికి. సరే, నాకు అర్థమైతే సరిపోదుగా. ఇదే భావము, ఇదే భావన, ఇదే ధర్మ సంస్థాపన చేసిన రామయ్య సీతమ్మల చరిత సమాజంలోకి వెళ్ళాలి అనుకున్నారట. అనుకుని అధ్యయనం చేస్తూ చేస్తూ ఉంటే రామయ్య దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చింది. నువ్వు ప్రవచనాలు చెప్పు, రామాయణ ప్రవచనాలు. ఆవిడ వెంటనే, అంటే కలలో అనిపించింది, వెంటనే వాడు తోడుకోడల దగ్గరికి వెళ్ళారట. అప్పటికే ఆమె వైధవ్యం పొందారు మౌసీజీ. చాలా చిన్నతనంలోనే 1920లో వివాహమైంది. 1932లో భర్తను కోల్పోయారు. పెద్ద సంసారము, సంపన్నమైన సంసారం కాదు, కుటుంబం కాదు. తోడికోడలు కూడా భర్త లేడు. తోడికోడల దగ్గరికి వెళ్ళి అడిగారట, నాకు ఇలా రామయ్య ప్రవచనాలు చెప్పమని అడుగుతున్నాడు, నేనా, నాకేమీ తెలీదు, నేను వెళ్ళి ప్రవచనాలు చెప్తే ఎవరైనా వింటారా అని అడిగారట మౌసీజీ వాళ్ళ తోడుకోడలు. అప్పుడు ఆవిడ అన్నారట, రామాలయం ఉంది కదా మన దగ్గరలో, వెళ్ళి అక్కడ చెప్పు. అక్కడ రామయ్య ఉంటాడుగా, లక్ష్మణుడు ఉంటాడు, సీతమ్మ ఉంటుంది, హనుమ ఉంటాడు, నేను ఉంటాను, మేమందరం వింటాము నువ్వు చెప్పే రామాయణము అని. అంటే రామాయణానికి ఉన్నటువంటి మహత్యం ఆ తండ్రికి చెప్తే చాలు, తండ్రి ముందు చెప్తే చాలు, ఆయన వింటాడు. ఈ పదదర్శిని చెప్పుకునేటప్పుడు అందుకనే హనుమ వస్తాడని, ఇది నాకు మేము మాత్రమే చేస్తున్న పని కాదు. చాలా మంది రామాయణ ప్రవచనాలు చెప్తున్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చి ఎత్త రంగనాథ కీర్తనం సతనంత ఆయన వస్తాడు కదా, ఆయన వచ్చి కూర్చుంటాడని మనం హనుమల వారికి ఒక పీఠం వేయటం కూడా ఎప్పటి నుంచో వస్తున్నది. కేవలం రాష్ట్ర సేవికా సమితి చేస్తున్న పని కాదు. అలా మౌసీజీ మరాఠీ భాషలో వాల్మీకి రామాయణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని రామాయణ ప్రవచనాలు మొదలుపెట్టారు. ఆ ప్రవచనాల్లోని కొంత భాగాన్ని ఈ పుస్తకంలో రూపంలో తీసుకురావడం జరిగింది. రెండవ గుణం, మరి మనం ఏం చేస్తున్నాం ఆలోచించుకుంటే ఈరోజు సమాజ పరిస్థితి ఎలా ఉన్నది? ఈరోజు గురువులు అంటే లక్ష్యం లేదు, తల్లిదండ్రులు అంటే విలువ లేదు, అనేక కారణాలు కావచ్చు. అందులో నుంచి రామాయణము శ్రీరామనవమి సందర్భంగా ప్రవచనాల ద్వారా మనందరికీ చిన్నగా ఎక్కడో మౌషిజీ పెట్టినటువంటి ప్రవచనాల ఫలితము మనం చేస్తే మన ఇంట్లో వ్యక్తిగతంగా మనం మారడానికి అవకాశం ఉండాలి. ఫస్ట్ మనలో ఏమి దుర్గుణం ఉన్నది, అక్కడ ఏం నేర్చుకున్నాం రాముని యొక్క రామచరిత్ర వినటం వలంగా, దీన్ని మన ఇంట్లో మనం వ్యక్తిగతంగా నేనెట్లా మారాలి, నా కుటుంబాన్ని ఎట్లా మార్చుకోవాలి. రాముడు ఆదర్శం, అదే దాచర తీసుకురేక అవతార పురుషుడైనా భగవంతుడైనా ఒక్కరోజు కూడా నేను భగవంతుడిని చెప్పుకోలేదు. సమాజంలో ఆయన కూడా సామాన్య మనిషి. మనకు అందించినటువంటి మౌషి కూడా సామాన్య స్త్రీ, పండితురాలు కాదు, వేదం చదువుకోలేదు, శాస్త్రం చదువుకోలేదు, జీవితాన్ని ఔపోసన పట్టారు. ఆ కాలంలో ఎంత కఠినంగా ఆమె చూశారో మన కోసం. శబ్ద వేగును బట్టి అది ఎంత దూరంలో ఉన్నది ఒక కపిలంకి మాత్రమే తెలుసండి. అది జీవరాశులలో మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా మనకు తెలియదు, కానీ కపిలంకి తెలుసు శబ్దం ఎంత దూరంలో ఉన్నది, శత్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, నేను ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది కపిలంకి మాత్రమే తెలుసు. ఆ విద్య దశరథునికి తెలుసు, శబ్ద విద్య. అందుకని అక్కడ ఉదాసీనంతో కొంచెం బాధతో ఆ వేట పెట్టడం జరిగింది. శ్రవణ బాలుడు ఆ నీటిలో ముంచుకుంటాడు ఆ కుండతో, ఆ యొక్క బుడబుడగా శబ్దములతో. ఇతడు ఏమంటున్నారంటే అక్కడ మృగము వచ్చింది అనుకొని ఆ బాణం వేయడం జరుగుతుంది. ఆ బాణ దెబ్బతో శ్రవణుడు చనిపోతాడు. అంటే చనిపోతే అది దెబ్బ రాకి బాణుడు ఉంటాడు. వెంటనే ఇతడు అక్కడికి వస్తాడు, మృగం చనిపోయిందని వస్తాడు. రాగానే అక్కడ బాణుని ఆ బాణం దాటి ఉండడం
క్వశ్చన్ వస్తుంది, ఏంటి నన్ను ఎందుకు చంపావు అని చాలా తీవ్రంగా వస్తుంది అన్నట్టు. తీవ్రంగా రాగానే అతడు రాజు, అయోధ్యకి మహారాజు అయినప్పటికీ ఆ శ్రవణ బాలు తెలిసినవాడు, చాలా చిన్నవాడు, 12 ఏళ్ళు దాటిన పిల్లవాడు, అతనికి క్షమాపణ కోరుకుంటాడు. అయ్యా తప్పైంది, నేను మృగమనుకొని కొట్టాను, నేను బాలుడు కాదు, నన్ను క్షమించు అని అతడు చేతులు జోడించి మొక్కాల మీద కూర్చుండి అతని క్షమాపణ కోరుకుంటాడు.